ఆసిఫాబాద్ కొమరంభీం ఆసిఫాబాద్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న గౌరవనీయులైన శాసన సభ్యులు శ్రీమతి కోవలక్ష్మి గారు తొలి పలుకులు పలుకుతారు. మేడం కోవలక్ష్మి గారు. ఈరోజు చాలా సంతోషంగా ఉంది. ఏదైతే మన హైవే మన 4 లైన్ మనకు మంచిర్యాల నుంచి మహారాష్ట్ర బార్డర్ వరకు మరి పూర్తి కావడం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి గవర్నర్లు పెద్దలు మన 4 లైన్ మినిస్టర్ గారు నితిన్ గడ్కరీ గారు గౌరవనీయులు పెద్దలు మరి వారు రావడం తర్వాత వారితో పాటు మన కేంద్ర మంత్రులు మన కిషన్ రెడ్డి అన్న గారికి గవర్నర్లు పెద్దలు మన బండి సంజయ్ అన్న గారికి మరి గౌరవ మరి మా R&B మినిస్టర్ గారు మరి తెలంగాణ రాష్ట్రం మరి మన అన్నగారికి తర్వాత మన ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు మన సీతక్క గారికి మరి స్టేజ్ మీద ఉన్నటువంటి పెద్దలందరూ కూడా ప్రత్యేకంగా అందరికీ స్టేజ్ మీద ఉన్నారు ఎక్కువ మంది కాబట్టి అందరూ కూడా పేరు పేరున నమస్కరిస్తూ మరి ఈరోజు మరి ఏదైతే హైవే పూర్తి చేయడం జరిగింది కానీ కొంత చిన్న చిన్న పనులు మిగిలిపోయి ఉన్నాయి. మరి ఏవైతే మన హైవే పక్కన ఉన్న ఏవైతే మన ఇండ్లు ఉన్నాయో అవిటికి చిన్న చిన్నగా రోడ్స్ కానీ మన ఏవైతే సర్వీస్ రోడ్స్ కానివ్వండి లైటింగ్స్ కానివ్వండి ఇవన్నీ కూడా పెండింగ్లో ఉన్నాయి సార్. మరి మీరు ఇవన్నీ కూడా మరి DPL కంపెనీ వాళ్ళు ఇటు మా బార్డర్లో తీసుకోవడం జరిగింది. మరి DPL కంపెనీ వాళ్ళకి పూర్తిగా కంప్లీట్ చేయాలని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ మరి ఏదైతే మనకు రెబ్బెన మండల్ ఉంది సార్ రెబ్బెన మండల్లో మరి ఏదైతే మనకు దాదాపు కన్యాకుమారి నుంచి అయితే మన ఇటు ఢిల్లీ దాకా కానీ అటు అన్నీ కూడా మరి ఎక్కడ కూడా మనకు ఎక్కువ శాతం మనకు రైల్వే నడుస్తుందంటే మనకు రెబెన నుంచి మనకు కాజ్నగర్ తర్వాత మంచిర్యాల ఈ ప్రాంతం నుంచి ఎక్కువ రైల్స్ వెళ్తున్నాయి కాబట్టి మరి మాది రెబెన మండల్లో మరి అవతల గంగాపూర్ దేవస్థానం కూడా వెంకటేశ్వర దేవస్థానం ఉంది. అక్కడ ఓవర్ బ్రిడ్జ్ కావాలి సార్. ఎందుకంటే దాదాపు 15 మరి గ్రామ పంచాయతీలు ఉన్నాయి. అటు ప్రజలందరూ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. మరి స్థానిక MP గారు కూడా తెలుసు ఈ విషయం కాబట్టి మీరు కేంద్ర ప్రభుత్వంలో గతంలో కూడా కేంద్ర ప్రభుత్వం ఉండే మరి కేంద్ర ప్రభుత్వంలో మన MP గారు కూడా ఉండే మరి ఈసారి కూడా మరి కేంద్ర ప్రభుత్వం ఉంది అధికారంలో మరి BJP ప్రభుత్వం ఉంది ఇక్కడ BJP MP గారే ఉన్నారు కాబట్టి మరి ఏదైతే ఓవర్ బ్రిడ్జ్ మన గంగాపూర్ మరి వెళ్ళే దారిలో మరి చాలా ట్రాఫిక్ జామ్ అవుతుంది కాబట్టి వచ్చే పోయే వాళ్లకు రవాణా సహకార మరి ప్రజలందరూ కూడా చాలా ఇబ్బందికరంగా పరిస్థితి ఉంది కాబట్టి మరి అది ఓవర్ బ్రిడ్జ్ సాక్ష్యం చేయాలని ఈ సందర్భంగా మీకు ప్రజల తరఫున మేము కోరుతున్నాం సార్. మరి ఏవైతే ఫారెస్ట్ రోడ్స్ అన్ని కూడా మా దగ్గర సాంక్షన్ అయ్యి టెండర్ అయి ఉన్నాయి సార్. మరి ఇప్పటి వరకు కూడా మరి మాకు ఫారెస్ట్ క్లియరెన్స్ లేకపోవడంలో మరి పెండింగ్లో ఉన్నాయి. మరి స్థానిక MP గారు మరి వారి ద్వారా మేము కూడా మీకు ఇస్తున్నాం సార్ మీకు ఇచ్చాము. మరి ఏవైతే మరి రోడ్స్ కూడా పర్మిషన్స్ ఇప్పిస్తే బాగుంటుంది. ఎందుకంటే ఆదివాసీ ప్రాంతాలలో గూడాలలో మరి రోడ్స్ కూడా మరి పెండింగ్లో ఉన్నాయి సార్. మరి మహారాష్ట్ర బార్డర్కి వస్తేమో మహారాష్ట్ర మాత్రము ఫారెస్ట్ క్లియరెన్స్ పూర్తిగా ఉంది. మన దగ్గర తెలంగాణ రాష్ట్రంకి వస్తే మాత్రము మరి ఫారెస్ట్ క్లియరెన్స్ లేవు కాబట్టి మరి ఈరోజు మరి ఫారెస్ట్ క్లియరెన్స్ రోడ్స్ మరి కొమరంభీం జిల్లాలో ఆసిఫాబాద్ మరి పూర్తిగా కూడా మీరు ఫారెస్ట్ క్లియరెన్స్ ఇస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఈరోజు చాలా సంతోషంగా ఉంది సార్. మీరు ఈ ప్రాంతానికి రావడం మరి ఈ రోడ్డు మరి చేయడం నిజంగా మాకు చాలా సంతోషంగా ఉంది. మీకు ప్రత్యేకంగా మీకు మా ప్రాంతానికి వచ్చినందుకు మీకు ధన్యవాదాలు చెప్తూ ముగిస్తున్నాను. జై తెలంగాణ. ధన్యవాదాలు.